మే 10న హైదరాబాద్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ప్రధానమంత్రి మోడీజీ ఒక్కసారిగా బంగారం కొనొద్దని, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టి సారించాలని, రైతులు కూడా కెమికల్ ఫర్టిలైజర్ వాడకం తగ్గించి సేంద్రియం వైపు అడుగులు వేయాలని అన్నారు. ఎందుకు? దీని వెనుక అసలు కారణం భారతదేశ ఆర్థిక భద్రత. మన దేశం విదేశాల నుండి క్రూడ్ ఆయిల్, ఫర్టిలైజర్స్, బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దీంతో కోట్ల రూపాయలు దేశం దాటి బయటికి వెళ్తున్నాయి. మన డబ్బులు మన దేశంలోనే తిరగాలి, ఆ డబ్బులు దేశ ఆర్థిక పురోగతికి ఉపయోగపడాలని, భారత్ ఆర్థికంగా బలంగా ఉండాలంటే ప్రజలు వారి వినియోగ అలవాట్లు కొద్దిగా మార్చుకోవాలని, దిగుమతులపై ఆధారపడడం తగ్గించాలని ప్రధానమంత్రి గారి సందేశం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన. ఇది ఒక ఎమర్జెన్సీ ప్రకటనలా కాకుండా భవిష్యత్తులో వచ్చే గ్లోబల్ సంక్షోభాలకు ముందస్తు హెచ్చరికగా మనం భావించవచ్చు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.